గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏదైతే 10 రోజుల పాటు వరదల్లో ఏదైతే నరకం చూశారో విజయవాడ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది కూడా మనం చూసాం. సో ఇప్పుడిప్పుడే విజయవాడ ప్రజలంతా కూడా కోలుకుంటున్నారు. ఇక నిన్న ముఖ్యమంత్రి ఆ యొక్క బుడమేర ప్రాజెక్ట్ ఏదైతే కట్ట ఏదైతుందో ఆ కట్ట నిర్మాణం ఏదైతే చేశారో ఆ గండ్లు పూడ్చారో ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడంతా కూడా పరిశీలించారు. అంటే ఈ వరద సమయంలో కూడా ఎలా యుద్ధ ప్రాతిపదికన ఆ గండ్లు పూడ్చే పనిలో అధికారులు ఉండడం ఎంత కూడా ఆయన ప్రశంసించారు. ఇటు ముఖ్యమంత్రి కూడా 10 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్ళలేదు, అక్కడే ఉండేసి ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ అదేవిధంగా బాధితులను అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించారు. మనం కూడా చూసాం. దేశంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటా ఇలాంటి ముఖ్యమంత్రి దాదాపు 10 రోజుల పాటు ఆయన అదే ప్రాంతంలో ఉండడం, అక్కడే ఉండడం, రాత్రి పగలనకుండా వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేశారు. అది ఒక చంద్రబాబు నాయుడుతో సాధ్యమని కూడా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు నిన్న ఆ బుడమేరు కట్టపైనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేశారు. ఇక ఆపరేషన్ బుడమేర స్టార్ట్ చేస్తాం, ఎక్కడైతే కబ్జాలకు గురయ్యేదో ఆ కబ్జాల నుంచి అన్ని బయటకు తీస్తాం, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని అవన్నీ కూడా వెలికి తీస్తాం, అందరి సంగతి చూస్తాం అనే విధంగా కూడా చెప్పారు. ఎందుకంటే ఈరోజు విజయవాడ ప్రజలు ఈ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణము గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కారణం అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఆపరేషన్ బుడమేర స్టార్ట్ చేయబోతున్నాము త్వరలో అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా రాజకీయ ముసుగులో ఉన్న వాళ్ళను, నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందరి సంగతి చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా నిన్న హోంమంత్రి అనిత గారు కూడా కొన్ని కామెంట్ చేశారు. జగన్ పైన దేశ ద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు, ఏదైతే ఆ బోటు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా దేశద్రోహం కేసు పెట్టాలి అనేది నిన్న ఆమె కామెంట్ చేయడం. ఎందుకంటే ఈ రకంగా కుట్ర చేస్తున్నారా వైసీపీ నేతలు అనే విధంగా వాళ్ళు కామెంట్ చేస్తే నిజంగా పరిస్థితి ఉందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మరి వైసీపీ చెప్తూ ఉంది ఇదంతా కూడా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వైసీపీ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ చెప్తూ ఉంది. సో ఇలాంటి అంశాలను మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమ్మరి కనకారావు గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకురాలు సాదినేని యామిని గారు ఉన్నారు. మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా జనసేన నుంచి కీర్తన గారు జాయిన్ అయిపోతున్నారు. కనకారావు గారు ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆ బుడమేర కట్ట ఏదైతుందో అది గండ్లు పూడ్చారో అక్కడ నుంచి ఆయన లాస్ట్ నేను చివరిగా కామెంట్ మాట్లాడారు కొన్ని. అక్కడ అధికారులతో అందరికీ అధికారులకు ప్రశంసలు కురిపిస్తూ ఇటు మీ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన కూడా తీవ్రంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ బుడమేర గండ్లు పడడానికి కారణం కూడా మీరే అని, కబ్జాలకు గురయ్యింది, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అక్రమ రిజిస్ట్రేషన్లు, సో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేది ఆయన నిన్న కామెంట్ చేశారు. కనకారావు గారు మ్యూట్లో ఉన్నారండి. ప్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారాలు, అదేవిధంగా 60 ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు బుడమేరు కట్ట మీద మాట్లాడిన మాటలు, అది ఏదైతే అక్రమాలతోటి ఆక్రమించారో వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పి చెప్పడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా చెరువులు కానీ నదులు కానీ వాస్తవ స్థితిలో ఉంటే ఇలాంటి ఉపద్రవం వచ్చే కాదు. కానీ అది మనం ఒక గత ప్రభుత్వం అనేది కాబట్టి అనుకుంటే మరి నందమూరి నగర్ కూడా దాంట్లో దాన్ని ఏమందాం అంటే ఇది పరంపర అనేటువంటి, ఎందుకంటే విజయవాడ అనేటువంటిది ఒక బిజినెస్ సెంటర్, రాష్ట్రానికి నడుబొడ్డున్నటువంటి బిజినెస్ సెంటర్కి ఎంతో మంది పొట్ట చేత పెట్టుకొని ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, ఇటు రాయలసీమ నుంచి కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లా నుంచి కావచ్చు, మొత్తం కూడా పొట్ట చుట్టూ వచ్చేటువంటి ప్రజలకి అంటే ఏదైతే స్థలాలు కల్పించడంలో ఫెయిల్ అయిపోవటం వల్ల ఎక్కడ స్థలం ఉంటే అక్కడ వాళ్ళ బహుజనం వచ్చేవాడికి ఏదో ఒకటి స్థలం కావాలి, అది ప్రభుత్వాలు చేకూర్చుకోవటం వల్లే ఎక్కడ స్థలం కూడా వేసుకున్నారు. కాబట్టి దానివల్ల ఇలాంటి ఆక్రమణ జరగటం అనేది అన్ని చోట్ల సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనా సరే దాని మీద స్వాగతిస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఈ ముంపు రావటానికి లేదంటే ఈ కట్టలు దిగిపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అని చెప్పడం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే అట్లా అనుకుంటే దాని నేపథ్యం చూసుకుంటా ఉంటే
1960లోనే ముప్పు వచ్చింది, 2006లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అంటే ఇది జరుగుతున్నప్పుడు ప్రభుత్వం మరి ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసిన అర్థం కావట్లేదు. అదే క్రమంలో ఈ రోజు బుడమేరు యొక్క ప్రవాహం, దానికి ఉన్నటువంటి వాస్తవ కెపాసిటీ 11,000 క్యూసెక్లే ఉంది. కానీ ఈ రోజు దాదాపు 40,000 క్యూసెక్ల పైగా వాటర్ వస్తుంది. కాబట్టి దీన్ని అలర్ట్ కిందకు వదిలే క్రమంలో తప్పని పరిస్థితి తప్పదు ఇక, ఎందుకంటే గేట్లు ఎత్తకపోతే అది పై ప్రాంతం మునిగిపోయే పరిస్థితి. కాబట్టి కింద గేట్లు ఎత్తడం సర్వసాధారణ, తప్పదు, కింద ఫ్లో అవ్వాలి వాటర్. ఆ క్రమంలో ఏంటంటే మ్యూట్లోకి వెళ్ళిందండి ముందు సూపు తోటి. ఓకే, హలో, మాట్లాడండి. ప్రభుత్వం ముందు చూపుతోటి బుడమేరు ఏదైతే వెలుగులో రెగ్యులేటర్ వదులుతున్నారో, గేట్లు ఎత్తున్నారో, ఆ సమయంలో కింద ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయటంలో పూర్తిగా కనకరావు గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. ఇంతకుముందు అన్నట్లు నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి 10 రోజుల పాటు ఆ వరదల్లో పర్యటిస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా, రాత్రి లేదు పగలు లేదు, ఆ ఇంటి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉండడము, ఎప్పటికప్పుడు ఆ పనులను పరిశీలిస్తున్నాం, యుద్ధ ప్రాతిపదికన ఆ ఏదైతే బుడమేర కట్ట ఉంది దాన్ని పూడ్చడం, అవన్నీ చేయడం అనేది, దీన్ని మీరు అభినందిస్తున్నారా? ఒకటి ఎందుకంటే ఆయన ఇల్లు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్కడ మునిగిపోయింది. ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి ఇల్లు మునిగిపోతుంది తెలిసే ముందు జాగ్రత్తగా వచ్చి ఆయన ఆ క్రమంలో ఎక్కడికి పోతాడు, అన్ని శుభ్రం చేసుకొని బురద మొత్తం చూసుకొని మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం అయినాక రాత్రి వెళ్ళిపోయాడు ఇంటికి. కేవలం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బుడమేరు కట్ట మీద ఉండి చేసిన దాంట్లో ఏదైతే కరకట్టలు కావచ్చు, లేదంటే వాగుల్ని, నదుల్ని అదేవిధంగా ఆక్రమించేటువంటి ఎవరైతే ఉన్నారో ముందు వాటి మొత్తం ప్రక్షాళన చేసుకుంటే ముందు చంద్రబాబు ఉండే ఇంటి కానించి మొదలు పెట్టాలి. మొట్టమొదటిసారి కాబట్టి అది తెలుస్తున్నటువంటి మనిషి ముందుకు వచ్చి కలెక్టరేట్ ఉన్నాడు. అదే క్రమంలో ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఫోకసింగ్ చేసుకోవటంలో అతనికి ఉన్నటువంటి 40 సంవత్సరాల సర్వీస్ బాగా ఉపయోగపడతా ఉంది. ప్రతి సన్నివేశంలో ఇది గోదావరి పుస్తకాలప్పుడు కావచ్చు, అదేవిధంగా కందుకూరు సభ కావచ్చు, ప్రతి ఈవెంట్ ని, ఎందుకంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మరి తుఫాన్ వచ్చినప్పుడు కానీ అంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఉందండి, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, జేసీలు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, ఒక వ్యవస్థ ఉండదు. ఆ వ్యవస్థ రైట్. కనకరావు గారు ఒక్కొక్క పాయింట్ ఇక్కడ నిన్న ఈ అంశం మీద, దీంతో పాటు ఈ బోట్లకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, హోంమంత్రి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు దేశద్రోహం కేసు పెట్టకూడదు, ఆ బోట్ యజమానులపైన ఎందుకు పెట్టకూడదు, ఖచ్చితంగా పెట్టాలి అనే విధంగా కామెంట్ చేస్తారు. సార్ ఇక్కడ ఒకటండి, మనకి పైనుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి ఇప్పుడైతే ఉన్నటువంటి వరద ఫ్లో అయింది ఇక్కడికి. ఆ ఫ్లో అయ్యే క్రమంలో కృష్ణా నదికి దాదాపు 11 లక్షల క్యూసెక్లు పైగా వాటర్ వచ్చినాక ఆ ప్రవాహంలో అక్కడ ఏదైతే ఆ పైన ఉన్నటువంటి బోట్లు అయితే ఉన్నాయో ఆ ప్రవాహాన్ని కొట్టుకొని వచ్చినాయి. కొట్టుకొని వచ్చిన దాంట్లో మళ్ళీ వస్తారు ఒక నిమిషం. కనకరావు గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. యామిని గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఆ ప్రవాహాలు కొట్టుకొచ్చి దాన్ని ఒక విద్రోహ చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. కనకరావు గారు మళ్ళీ మాట్లాడదాం ఒక నిమిషం ప్లీజ్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. యామిని గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. యామిని గారు ఏం చెప్తారు? నిజంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పైన దేశద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? శ్రీమాత్రే నమః. ఒకటి విషయం ఏంటంటే, పార్టీల పైన కోపం ఉంటే, నాయకుల పైన కోపం ఉంటే వారిపైన కుట్రలు చేసేటటువంటి వాళ్ళని చూసాము. లేదా మరీ నిజంగా అసలు అధికార దాహంతో ఎలాగైనా సరే అధికారంలోకే రావాలి, అధికారం లేకపోతే నేను బతకలేని అనుకునే వాళ్ళు ప్రభుత్వం పైన కూడా కొన్ని కుట్రలు చేసే సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ ప్రజల పైన కుట్ర చేసేటటువంటి వాళ్ళని ఇంకా ఏమంటారు చెప్పండి. ఒకటి ఇందాక కనకారావు గారు అనుకుంటా ఆయన మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పని అంటున్నారు, అసలు బుడమేరు గురించి అంటున్నారు. మరి వారు వచ్చి వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారో లేదు, కానీ నేనైతే ఎవ్రీడే వెళ్తున్నాను. ఎందుకంటే బుడమేరు మన మునిగిపోయినటువంటి అజిత్ సింగ్ నగర్ అవంతా మా ఇంటికి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. డే 1 నుంచి మేము అక్కడ ఉన్నాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు, యాక్చువల్ 9 o'clock వరకు కూడా అక్కడే ఉంటున్నాము. అంత ఉండి
ముఖ్యమంత్రి గారు ఆయన రావడము, అక్కడ ఉండడము, అలానే దాదాపు కొన్ని వందల మంది ఎన్డీఆర్ఎఫ్ గాని ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు బృందాలు రావడం గాని, అలాగే పవర్ బోట్లు కేంద్రం అయితే ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వెంటనే స్పందించి పవర్ బోట్లు, హెలికాప్టర్లు బృందాలను పంపించడం చేశారు. ఇప్పుడు పక్క జిల్లాల నుంచి కూడా దాదాపు 10,000 మంది పారిశుద్ధ కార్మికులు కూడా వచ్చారు. అక్కడ ఇప్పటి వరకు ఈ సహాయ చర్యల్లో 1 కోటి మందికి భోజనాలని, అలానే 1 కోటి వాటర్ బాటిల్ అని ఇచ్చాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేనున్నటువంటి ఇదే ప్లేస్ విజయవాడలో ఆ మునిగినటువంటి నియోజకవర్గంలోనే ఇంతకు ముందు వైసీపీ మంత్రి ఉన్నారు, అంటే మాజీ మంత్రి ఉన్నారు. ఇక్కడ వరకు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిలాగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రెసెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మాజీలు అనుకోండి, వాళ్ళు కానీ వచ్చి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వరద సహాయ చర్యలు ఎప్పుడైనా పాల్గొన్నారా? అలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫస్ట్ అసలు మనం ఆ సీక్వెన్స్ చూస్తే గనక వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టిన పేరు ఇప్పుడు కాదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ విషయమైనా డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో ఫస్ట్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిందన్నారు, అదే మాట మళ్ళీ మాట్లాడుతున్నారు. తర్వాతనే అమరావతి మునిగిందన్నారు, తర్వాత అమరావతిని ముంచడానికి విజయవాడని ముంచారన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకుండా ఉండడం కోసం బుడమేరు గేట్లు వాగును కాస్త నదినే చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. సో అది దాన్ని గేట్లు ఎత్తేసారని చెప్పాను. అసలు బుడమేరుకి గేట్ ఉంటుందా? సెకండ్ థింగ్ వచ్చేసి, ఇంత సహాయ చర్యలు ఉన్నప్పుడు మానవత దృక్పథం అనేది ఉండాలి. అన్ని రాజకీయాలు ఇప్పుడు చాలా చోట్ల ఇలా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇందాక అన్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్ లో అన్నారు. హుద్దుద్, నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 20 years. ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో నాకు అమెరికా నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ని నేను. సునామీ దగ్గర నుంచి కృష్ణా ఫ్లడ్స్ వరకు, హుద్దుద్ వరకు నేను డైరెక్ట్ పార్టిసిపేట్ చేసి వాలంటీర్ చేశాను. ఆ హుద్దుద్ లో సెకండ్ డే నుంచి చంద్రబాబు నాయుడు గారితో పని చేశాను నేను, అంటే కెలామిటీ రిలీఫ్ ఆపరేషన్స్ లో. సో ఒక వ్యక్తి మార్కెటింగ్ అంటే ఆయన గురించి చెప్పడం అని కాదు, ఒక చిత్తశుద్ధితోటి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఒకటండి. యామిని గారు, వైసీపీ నేతలు ఒకటే ఏమంటున్నారంటే ఓన్లీ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను, లైవ్ లో వైసీపీ ఈ రోజున ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా వచ్చి ప్రభుత్వానికి ప్రజలకి సహకారం అందించాలి. ఇటువంటి సమయంలో ప్రతిపక్షమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అన్ని పక్కన పెట్టి ప్రభుత్వం చేస్తున్న చర్యలని వారు సహకరించాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇలా కాదు ఇలా అని కూర్చొని చర్చించుకొని ప్రజలకు చేయాలి. అందుకే కదండి బేసిక్, వెరీ ఫండమెంటల్ బేసిక్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఏంటి అసలు? ప్రభుత్వం కానీ ఏదైనా రాజకీయ పార్టీ అంటే సేవ అంటారు కదా. మరి అవసరం వచ్చినప్పుడు సేవ చేయకుండా రాజకీయాలు తెస్తుంటే ఏమనాలి? సహాయ చర్యలు తెస్తుంటే ఒక్క నిమిషం, ఒకసారి విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి విద్యాసాగర్ గారు మళ్ళీ ఆయన వెళ్ళిపోతాను అంటున్నారు, ఏదో వర్క్ ఉంది. విద్యాసాగర్ గారు, ఏంటి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఖచ్చితంగా, అంటే 3 మంత్రులు కూడా మాట్లాడారు. ఈ బోట్ల ఇష్యూ కావచ్చు, ఈ బోట్లు వదలడం పైన ప్రకాశం బ్యారేజ్ వైపు దానిపైన కేసులు పెట్టాలని చెప్పేసి, ఈ బుడిమేరు ఏదైతుందో ఈ నిజంగా గత ప్రభుత్వంలో అక్రమాలు పాల్పడ్డాయా? కబ్జాలు చేశారా? ఆపరేషన్ ఆపరేషన్ బుడిమేరు మొదలు పెట్టబోతున్నారా? ఇందులో పైన ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో? గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. మార్నింగ్. ఇందాక కనకారావు గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అంటే విమర్శించడానికి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది తప్ప, ఆయన అంటే ప్రోగ్రెసివ్ గా మాట్లాడిన దాఖలాలు అయితే మాట్లాడాలని వచ్చి కూర్చున్నట్టయితే నాకు అనిపించడం. విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే విమర్శించవచ్చు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి కదా, విమర్శించవచ్చు ఎవరైనా సరే. వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ స్టేక్ ఏంది ఈ విజయవాడ వరదల్లో? ఏం ఉండదండి, 99% ఉండదు. ఆ 1% ఎవరైనా ఎగ్జామ్షన్ కేసులు ఉంటే వాళ్ళు నిజంగా మానవతావాదులే ఉంటారు. టీవీలో కూర్చోవటం, పేపర్లు చదవటం, వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడటం, దానికి ఇట్లయిపోతుందంట అట్లయిపోతుందంట వచ్చి మీడియాలో కూర్చోవడం, మాట్లాడటం, బురద చదివేయటం, అంత తప్ప నుంచి ఇంకేం ఏం చేస్తున్నారు వీళ్ళు? వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు నేను డబ్బులు ఇస్తున్నాను అన్నారు. ఎవరికి ఇచ్చారు? మేము పబ్లిసిటీ చేసుకోమంటున్నారు. అక్కడ మేము బాధితులకు ఇచ్చామో, మేము అలా పబ్లిసిటీ చేసుకోమో, మేము ఏం చేసామో మీరు చూడండి అక్కడ వెళ్ళి అంటున్నారు. ఆ ప్రజలందరూ మీడియా చూసింది. ఒక వ్యక్తులే కాదు కదా, ఒక వర్గమే కాదు కదా అక్కడ ఉన్నది, అందరూ ఉన్నారు కదా, అన్ని సామాజిక వర్గాలు అందరూ ఉన్నారు కదా అక్కడ. నేషనల్ మీడియాతో సహా అక్కడే ఉంది కదా. చూద్దామా? ఏం మాట్లాడతాం?
సో ఇటువంటి అంటే వీళ్ళు ఏంటంటే ఒక మైండ్ సెట్ అండి, అంతే. అంటే బురదలడమే అంతే. నాకేదో తోచింది నేను మాట్లాడతాను మీడియాలో, నువ్వు గడుక్కో అంటే దానివల్ల ఇంపాక్ట్ ఏం పడుతుంది సమాజం మీద, లేకపోతే ప్రజలు మన గురించి ఏమనుకుంటారు అన్నది ఏం ఆలోచించదు అనమాట. అంటే విద్యాసాగర్ గారు వీళ్ళు ఏం చెప్తారంటే మీరంతా అంటే లాస్ట్ వీళ్ళు ఏమంటారంటే మీరు అంతా హడావుడి తప్ప ఏమీ లేదు. విద్యాసాగర్ ఏం చెప్తారంటే ఇదంతా హడావుడి కథ ఏం లేదు, ఈ హడావుడి ఏందో అదేదో 31వ తేదీ రోజే ప్రజలను అప్రమత్తం చేసి ఉండింటే ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు కదా అనేది వీళ్ళ వర్షన్ ఈరోజు. చూడండి రాజేష్ గారు, ఇట్ విల్ వెరీ వెరీ క్లియర్. ఇచ్చారా లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఐ హ్యావ్ ఎ ప్రూఫ్, నా దగ్గర కూడా ఉంది. వీళ్ళేదో మీడియా ముందుకు వచ్చి ఇవ్వలేదు వీళ్ళు భజంకాలు కొట్టినంత మాత్రాన నడవదు అంతా కూడా. ఒక 70,000 కుటుంబాల నుంచి 1,00,000 కుటుంబాలని ఎవాక్యుయేషన్ చేయడం అంటే సాధారణమైన విషయం అనుకుంటున్నారా? ఇట్ ఇస్ స్పాన్ ఆఫ్ వెరీ స్మాల్ టైం. ఈజ్ ఇట్ పాసిబుల్? మన ఊరికే నోటికి వచ్చి మాట్లాడి పబ్లిసిటీ ఎవడు చేసుకుంటున్నాడు? 5 నిమిషాలు వచ్చి నీళ్ళలో నడిచేసి వెళ్ళిపోయి 4 రాళ్ళు వేసేసి తర్వాత ఎక్కడున్నాడో పత్తా లేకుండా ఇప్పుడు జైల్లో ఉన్న మనిషిని కలవడానికి వచ్చే మనిషి మాట్లాడే మాటలకు ఆ పార్టీ మాట్లాడే మనుషులకు విలువ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు కృష్ణా నదికి వాటర్ రావటం నిజం. అఫీషియల్ గా దాదాపు 12 లక్షలు దాదాపుగా అక్కడ బోట్లు కొట్టుకురావటం నిజం. అవి గేట్లు పాడవటం నిజం. దీన్ని ఎవరైనా కాదనలేనిటువంటి విషయం ఇది ఏదైనా? ఎవరు కాదనలేరు కదా, కంటికి కనిపించే దృశ్యం కదా ఇది. ఆ బోట్లకి వైసీపీ రంగులు ఉన్నమాట నిజం. ఇది కళ్ళకు కనపడుతున్నదే. ఆ బోట్లు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఆ బోట్లు మాత్రమే ఎందుకు వచ్చినాయి అనే దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదంటారా? వద్దంటారా? అంటే రాజకీయం ఏముందండి? అంటే కళ్ళకు కనపడుతున్నానే కూడా మసిపూసి మారేడు కాయ చేసి ఎవరు రక్షించాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇదని వాస్తవాలు, దాంట్లో ఏమీ లేదు. సరదాగా అట్లా అలలు చాటున కొట్టుకొని వచ్చేసే బోట్లు అని చెప్పి వీళ్ళు చెప్పదలుచుకున్నారా? చెప్పలేరు కదా. వీ హ్యావ్ ఎ డౌట్, కాన్స్పిరసీ ఉంది అని మేము అంటున్నాం. లెట్ us ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీలో తేలుతుంది కదా కాన్స్పిరసీ ఉందా, నార్మల్ కోర్స్ ఆఫ్ డ్యూ కోర్స్ లో వచ్చిందా అనేది తెలుస్తుంది కదా. అది వదిలేసి ఇందులో ఏదో రాజకీయం ఉంది, మతలబు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన 4 అంశాలు జరిగినాయి, కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు అవి. దాన్ని వదిలేసి మిగతా మాటలు మాట్లాడటం మీరు చేయలేరు, పక్కనోడు చేస్తే ఒప్పుకోలేరు. కృష్ణానదికి బుడమేరుకి ఒక రాజేష్ గారు, ఐ హ్యావ్ ఎ లిమిటెడ్ టైం, లెట్ మీ ఫినిష్ మై వర్షన్. దాని మళ్ళీ నేను 8 o'clock షార్ప్ గా ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద డిబేట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. నేను చెప్పిన బుడమేరుకు కృష్ణానదికి ఏంటంటే సంబంధం? బుడమేరుకి కృష్ణానదికి ఏంటి సంబంధం? కృష్ణానదిలో వచ్చిన వాటర్ మూలంగా ఎక్కడైనా ఒక డ్రాప్ ఆఫ్ ది వాటర్ విజయవాడ సిటీలోకి వచ్చినట్టు ఎక్కడైనా వార్త వచ్చిందండి? లేదు కదా. బుడమేరు వరద వేరు, కృష్ణానదికి వచ్చినటువంటి వరద వేరు. వీళ్ళు 2 లింక్ పెట్టి మాట్లాడారు. విద్యాసాగర్ గారు, ఇక్కడ వైసీపీ నేతలు ఒక పాయింట్ అంటారు ఏంటంటే, సరే బోట్లు ఎవరు వచ్చాయి, బోట్లు కొట్టుకొచ్చాయని అంటున్నారు, మరి అధికారులు ఏం పని చేస్తున్నారు? ఈ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు పైనుంచి బోట్లు ఉంటాయి, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బోట్లను ఏం చేస్తారు? అధికారులుగా అది లేదా, ఆ ఆలోచన లేదా, వాటి బాధ్యత లేదా అంటున్నారు. అవకాశం వెళ్ళి విద్యాసాగర్ గారు చెప్పిన పాయింట్ కనకరాజు గారు మీరు ఇస్తాను మీకు ఇస్తాను. కనకరావు గారు పాయింట్ ఇస్తాను ప్లీజ్. ఇప్పుడు ఒక చోట మీ ఊర్లోనో మా ఊర్లో వర్షం పడింది అనుకుందామండి, ఇంటిమేట్ చేస్తామండి. అధికారులు ఎత్తుకొని భుజం మీద ఎత్తుకొని పోయి వాటిని మార్చరు కదా. ప్రజలు బాధ్యత ఉంటుంది, ప్రజల బాధ్యత. ప్రజలు దాన్ని స్వీకరిస్తారా, నమ్ముతారా, లేదా మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా అన్న దాని మీద ఇట్ విల్ డిపెండ్స్. అధికారులు ఏం చేస్తున్నారంటే దానికి ఏం సమాధానం చెప్పాలండి? అధికారులు ఇంటిమేట్ చేయడం వరకే పని చేస్తారు, చేయలేదని కదా మాట్లాడుతూ. మీరు ఆగాలండి కనకరావు గారు, కదా. ఇది ఫెయిర్ కాదు.
రైట్, ఒక నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్కొక్క పర్లేదు. విద్యాసాగర్ గారు ప్లీజ్, నేను ఏమంటున్నానంటే విద్యాసాగర్ గారు సరే మీరు 8 o'clock అని కాదు, ఇంకొక 5 minutes లేట్ గానే వెళ్ళొచ్చు, ఎందుకంటే వీళ్ళ వర్షన్ కూడా వినండి, వేరే వాళ్ళకి టైం ఇచ్చాను నేను, వీళ్ళ వర్షన్ వినాలి. ఒక నిమిషం అండి కృష్ణాంజలి గారు, డిబేట్ అనేది రాజేష్ గారు డిబేట్ అది కన్స్ట్రక్టివ్ గా చేద్దామని నేనంట. మాట్లాడే ఏదైనా పొద్దుగా మాట్లాడినా కూడా తక్కువ మాట్లాడినా కూడా అది అర్థవంతమైన చర్చగా ఉండాలి. అవును, నేనేమంటాను కృష్ణానదికి బుడమేరుకి ఏంటి సంబంధం అంటే ఎవరు చెప్పరు సమాధానం. దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సమాధానం క్లియర్గా చెప్పాలి. కృష్ణానది వల్ల ఒక డ్రాప్ ఆఫ్ ది వాటర్ ఏమన్నా విజయవాడ సిటీలోకి వచ్చిందంటే సంబంధం. ఒకసారి కృష్ణాంజనేయులు అడుగుతున్నారు, ఒక్క నిమిషం ఉండండి ఒకసారి. కృష్ణాంజనేయులు అరే మీరు ఎందుకంటే మధ్యలో ఆపుతారంటే ఒకటి విద్యాసాగర్ గారు ఒక పాయింట్, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ప్లీజ్ ఒక నిమిషం అండి. ఒకటి విద్యాసాగర్ గారు, నేను కాదు విద్యాసాగర్ గారు పాయింట్, విద్యాసాగర్ గారు ఇప్పుడు కాదు విద్యాసాగర్ గారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకు మీరు కౌంటర్ కాదు, వాళ్ళకు విద్యాసాగర్ గారు వినాలి ఒక నిమిషం ప్లీజ్. విద్యాసాగర్ గారు నాది నేనేదో చెప్పి వెళ్ళిపోతాను కాదు, జస్ట్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళ క్వశ్చన్ కూడా మీరు బుడమేరుకి కృష్ణానదికి ఏంటి సంబంధం అన్నారు. బాబు మీకు తెలిసింది మీరు చెప్పుకోండి, మాకు తెలిసి మేము చెప్తాము లేదు అని చెప్పాలని చెప్పండి. మాకు తెలుసండి ఎందుకు ఎట్లుందో ఎట్లా లేదో మాకు తెలుసండి. కృష్ణానదికి సంబంధం ఉంది, మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మాకు తెలుసండి. ఏం చెప్పండి మాకు లేదు అంటున్నా నేను. మీ ఉపన్యాసం కాదు, డిబేట్ లో ఉన్నాడు. కృష్ణానదికి బుడమేరుకి సంబంధం ఉందా లేదా, మీ అవగాహన ఏంటి? కృష్ణానదికి బుడమేరుకి సంబంధం ఉందా లేదా? ఏం సంబంధం ఉందో కృష్ణానది వరద వల్ల విజయవాడ ముంచిందా ముంచలేదా? మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అవగాహన లేదు అని అర్థం అవుతుంది. దీన్ని బట్టి పెట్టుకున్న వాళ్ళు మీరంతా కూడా మీరు ఏం చేసినా మీకు మీరు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండి బాధ్యత రహితంగా వ్యవహరించేటువంటి మీలాంటి లేదండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతగా మాట్లాడాలి. ప్రభుత్వం అంతే తప్ప సోది మాట్లాడిపోతారంటే కుదరలేదు. మీరు నేర్పించాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అవసరం మాకు లేదు. కృష్ణాంజనేయులు గారి దగ్గర నేర్చుకునే అవసరం కృష్ణానదికి ఏంటి సంబంధం తెలియదా? మాకు తెలుసండి, ఎక్కువ తెలుసండి, తెలుసు. మీకు తెలిసిన పాయింట్ చెప్పండి. మీరే వదలండి, మీ గురించి సమాచారం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు తెలియకుండా క్వశ్చన్ వేస్తే జవాబు చెప్పడానికి నాకు నచ్చింది మాట్లాడతాను. క్వశ్చన్ మీ ఎవరికి తెలియదని అన్నారు, మీకేం తెలుసు చెప్పండి. కృష్ణానదికి బుడమేరుకి సంబంధమే తెలుసులండి. ఊరికే వదలండి, ఊరికే ఏదో కృష్ణాంజలి గారు మాకుంది. కనీసమైనటువంటి అవగాహన లేకుండా వెలగలేరు దగ్గర రెగ్యులేటర్లు ఉన్నటువంటి విషయం తెలియదు. బుడమేరు వాటర్ రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తాయి అనేటువంటి విషయం తెలియదు. మీకు కృష్ణానదికి బుడమేరుకి సంబంధమే లేదనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవగాహన రాహిత్యము. మీరు క్వశ్చన్లు వేసి వెళ్ళిపోతానంటే ఎట్ట? ప్రభుత్వంలో ఉండి కృష్ణాంజనేయులు గారు ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు, ఆయన ఇష్టం. వెళ్ళిపోవటం అనేది ఆయన ఇష్టం కానీ కాదంటలేదు. సరే అంటే ఒకటి కృష్ణాంజనేయులు గారు నేనేమంటున్నా, కృష్ణాంజనేయులు గారు ప్రజలు చూస్తుంటారండి ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదా అనేది చూద్దాం. అది నేనేమంటా నిజంగా ఏంటి ఈరోజు అంటే మొత్తం చుట్టూ తిరిగి ఈరోజు ఏంటి ఆ బుడమేర గండ్లి పడడానికి కారణం కావచ్చు, ఈ విజయవాడ మునిగిపోవడానికి కారణం మొత్తం వైసీపీ కారణం అనేది ఈ 10 రోజుల్లో మొత్తానికి తేల్చారు. దాంతోపాటు ఆ బోట్లది కూడా తేల్చారు. ఇది కూడా వైసీపీ వాళ్ళు ఒక కుట్ర. ఇప్పుడు ఇంతకుముందు యామిని గారు చెప్పారు, రాజకీయ పార్టీల్లో ఎవరిపైన వాళ్ళపైన కుట్ర ఉంటుంది, రాజకీయాల్లో కుట్ర ఉంటుంది, ఇక్కడ ప్రజలపైన కుట్ర చేశారు వైసీపీ నేతలు అనే విధంగా కామెంట్ చేశారు. ఆ పరిస్థితి ఉందా? రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి పైన కావచ్చు, ఆ బోట్ యజమానుల పైన అని చెప్పేసి హోంమంత్రి అంటారు. మొత్తానికి ఆ కుట్ర ఎవరనేది బయటపడిందని చెప్పేసి లోకేష్ చెప్తూ ఉన్నారు.
ఆ కుట్రలో ఎవరు విజయ్ ఉన్నారు గారు, అనేది. నన్నేనండి. మిమ్మల్ని కృష్ణాంజనేయులు గారు. ఒకటండి, ఇది మీరు కృష్ణానదిలో బోట్లు కొట్టుకొని రావటము, లేకపోతే ఆ బోట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే వదిలేయటం కాదు, అసలు ఆ బోట్లు వచ్చి ఢీకొనేటువంటి విధంగా విజయవాడ బ్యారేజ్ని ఢీకొట్టేటువంటి విధంగా చేశారా అనేటువంటి ఆరోపణ. ఇది వైసీపీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఆ బోట్ల యజమానులు తెలుగుదేశం వాళ్ళ అనేటువంటి ఆరోపణ ఇద్దరు పరస్పరం చేసుకుంటున్నారు. అది రెండు పార్టీల వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్నారు. నేను ఆ పార్టీల ఆరోపణల జోలికి వెళ్ళను. కానీ ఒకటి, ఒక్కొక్క బోటు ఒక 40-50 టన్నులు బరువు ఉంటుంది. అది బోటు కాదు, లాంచీ, ఇనుప లాంచీ. అది డ్రెడ్జింగ్ ద్వారాగా ఇసుక తోడి ఒడ్డుకు తీసుకెళ్లేటువంటి లాంచీ. 3 లాంచీలు అంటే 40-50 టన్నులు ఉంటుంది. ఆ వేగానికి వచ్చి ఢీకుంటే సుమారుగా ఒక్కొక్కటి 200 టన్నుల బరువుతో ఢీకునే దానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇది ప్రమాదమా, దాని ఎవరన్నా కావాలని వదిలేయారంటే, ఒకవేళ కావాలని వదిలేయారు అని అనుకుందాం. సపోజ్ కావాలని వదిలినటువంటి వాళ్ళ లక్ష్యం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు యామిని గారు చెప్పేదాని ప్రకారంగా ఏమై ఉండొచ్చు అంటే, ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి, ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టి, కింద ఉండేటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని అంటే దివిసీమతో సహా, మళ్ళీ రేపల్లె, అవనిగడ్డ, అసలు మొత్తం ప్రాంతాలన్నీ ముంచేసి ప్రజలందరినీ చంపేయటమే వాళ్ళ లక్ష్యం అయి ఉండొచ్చు. అంతే కదా, యామిని గారు చెప్పిన ప్రకారంగా ప్రజలంటే కోపం, ఈ విధంగా చేశారు. నిజంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 ప్రకారంగా ఆ విధంగా ఎవరైనా ఒక డ్యామ్ డ్యామేజ్ చేసేటువంటి విధంగా వ్యవహరించి, ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పించేటువంటి విధంగా ఎవరైనా వ్యవహరిస్తే అది దేశద్రోహం కింద వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక డ్యాము, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 పార్లమెంట్ లో చేసినటువంటి ఈ చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వము నేరుగా వాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, ఇప్పుడు నందిగాం సురేష, తలశీల రఘురామ, లేకపోతే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులతో సమానం. అదే విధంగా వాళ్ళ పార్టీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి దాని కింద వీళ్ళు నిర్ధారించి, ఒకవేళ ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళ దర్యాప్తు ప్రకారం నిర్ధారించి అసలు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్యాన్ కూడా చేయొచ్చండి. అందుకని నేనేమంటానంటే, వీళ్ళందరూ ఎవరు చెప్తున్నారు? యామిని గారు డిబేట్ లో కూర్చొని చెప్తే, యామిని గారు చెప్పడానికి ఒక అర్థం ఉంటది, నేను చెప్తానో లేకపోతే విద్యాసాగర్ గారు చెప్తానో కనకారావు గారు చెప్తానో, మా అందరికీ అంత మాట డిబేట్ల వరకే పరిమితం. ఎవరు చెప్తున్నారు? మంత్రి నారా లోకేష్ చెప్తున్నాడు, మంత్రి రామానాయుడు చెప్తున్నాడు. అది కాదు, హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఎందుకు పెట్టకూడదండి? ఎవరు పెట్టాల్సింది? ఎవరు కేసు? ఆవిడ హోంమంత్రి, పెట్టాల్సింది ఎవరు కేసు? పోలీసులు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు, ఓట్లు ఈ విధంగా వదిలి ప్రకాశం బ్యారేజీకి డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానాలు ఉన్నాయి, కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎవరు పెట్టాలి? కేసు పెట్టాల్సినటువంటి వాళ్ళు ఎవరు? పోలీసులు పెట్టారా కేసులు? పెట్టారు కేసులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళని వాళ్ళు చెప్తారు, వీళ్ళేమో కాదు తెలుగుదేశం వాళ్ళు, ఇగో ఫోటోలు ఉన్నాయని వీళ్ళు చెప్తారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేటువంటి విషయం వాళ్ళిద్దరు వాదనలు వదిలిపెడతారు. పోలీసులు ఏమని కేసు పెట్టారు? ఏమని కేసులు పెట్టారంటే, వాళ్ళు నిర్లక్ష్యంగా అక్కడ బోట్లని చిన్న చిన్న తాడుతో కట్టేశారు అనేది ఒకటి. రెండవది, ఆ బోట్లు అక్కడ కొట్టుకొని వచ్చిన తర్వాత మా బోట్లు అనేవి వాళ్ళు రాలేదు ఇక్కడికి మావి అని చెప్పేసి, కాబట్టి వీళ్ళ మీద అనుమానం, వీళ్ళు కావాలనే వదిలేరు అనేటువంటి దాని మీద అనుమానం ఉంది, కుట్ర జరిగి ఉండొచ్చు అనుమానం ఉంది అనేటువంటి దాని మీద పెట్టారు. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని విచారించారు. సరే, దాని మీద నడుస్తుంది ఆల్రెడీ. దాన్ని ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ దేశద్రోహం వీళ్ళందరూ మాట్లాడే దాని ప్రకారంగా, ముఖ్యమంత్రి, హోంమంత్రి, మంత్రులు, వీళ్ళందరూ మాట్లాడే ప్రకారంగా
ఆ విధంగా ఎవరైనా కుట్ర చేసి డ్యామేజ్ చేస్తే దేశద్రోహం అప్లై అయితే పెట్టలేదు కదా దేశద్రోహం కేసు. ఎందుకు పెట్టలేదు అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, అలాగైనా పెడితే పోలీసులు ఇది దేశద్రోహం నేరం కింద ఇది వీళ్ళు ఈ విధంగా పాల్పడ్డారు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది. కోర్టు ఏమంటదంటే నిజంగా ఇలాంటి దాన్ని ఒకవేళ అది ప్రమాదవశాత్తు వచ్చినా ఏంటి అనేది అంచనా వేయగలిగినటువంటి పరిస్థితులు కోర్టుకు కూడా ఉంటాయి. కాబట్టి కోర్టు దొబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో బురదో వరదో లేకపోతే ముంచేశారనో మాట్లాడుకోవచ్చు, కానీ ఓటులను వదిలి ఒక బ్యారేజీ మొత్తాన్ని కూల్చివేసి మొత్తం ప్రజలందరికి కూడా నష్టం కలిగించేటువంటి విధంగా ఒక రాజకీయ పార్టీ లేకపోతే ఒక వ్యక్తితో ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తారు అని అంటే ఎవరైనా నమ్ముతారా? నాకు తెలిసి అయితే నేను వేరే వాళ్ళని అడగడం, యామి గారు నమ్ముతానని ఆవిడ చెప్పారు. నేను అడుగుతాను, యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు నమ్ముతారా నాకు చెప్పండి అంతే. నేను మీరు సమాధానం చెప్పమని కాదు, మీ చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే నేనైతే నేను చెప్తున్నాను, గుండె మీద చేసుకొని చెప్తున్నాను, మనిషి అన్నవాడు ఎవడు, అది రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కానీ రాజకీయాలు నిర్ణయం చేయొచ్చు, కానీ ఒక డ్యామును కూల్చి ప్రజలు చంపేయాలని ఏ ఒక్కడు కూడా మైండ్ లో ఆలోచించి అలా చెయ్యడు. అంటే ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ చేద్దాము, ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ చేద్దాం. అసలు ప్రభుత్వం ఆడాలి వరద అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు విద్యాసాగర్ గారు, ఆ జనాన్ని అందరిని ఎక్కడికి తీసుకొస్తాం, జనాన్ని అందరు ఎక్కడ తరలిస్తాం, ఎవరు తరలించడం కుదరదు అని ఆయనే చెప్పిన తర్వాత ఇంకా ఫెయిల్యూర్ గురించి ఎవడో చేయాల్సినటువంటి అవసరం ఏంటి నాకు అర్థం కాదు. నేను యామిని గారు అడుగుతున్నాను, యామిని గారు దీని మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చాలా చేశారు, అమెరికాలో కూడా ఆమెకు అవార్డు వచ్చింది. నేను ఒకటి అడుగుతున్నాను, హుద్హుద్ తుఫాను మొత్తం తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం దాన్ని అన్నింటినీ అక్కడే ఉండి సరి చేసి వచ్చాడు. మరి విజయవాడలో ఉండి చంద్రబాబు నాయుడు 2 రోజుల తర్వాత వచ్చాడు, వరద వచ్చిన తర్వాత. వరద ముందు రోజు అలర్ట్ ఒకటి కృష్ణాంజలి గారు ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఇది 10 రోజుల పాటు అంటే ఇప్పుడు ఈరోజు టీడీపీ శ్రేణులు కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు చెప్తూ ఉన్నారు, ఈ ఏజ్లో కూడా ఆయన 10 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఒక కలెక్టర్ కార్యాలయంలో పడుకొని అక్కడ ఉన్న వరద బాధితులకు ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకు సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను పర్యవేక్షిస్తూ ఆ పనులపైన ఉండడం అనేది ఇది నిజంగా చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడము ఈ 10 రోజులు ఈ ప్రాంతంలో అని చెప్పేసి అంటున్నారండి. అవునండి, కరెక్టే, వాస్తవం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజులు వరద ప్రాంతాల్లో ఉన్నాడు, బాగుంది. రామనాయుడు, మంత్రి రామనాయుడు బుడమేరు కరకట్టలకు సంబంధించినటువంటి తెగిపోయినటువంటి కట్టలన్నీ కూడా వర్షంలోని పూడ్చాడు. అదేవిధంగా మంత్రులందరూ కూడా అందరూ చేశారు. ఇవన్నీ ఎవ్వరూ కాదనలేనటువంటి విషయం. కానీ నేనేమంటాను అంటే, బుడమేరు మునిగి వంపు అనేటువంటిది 1984లో వచ్చింది, అదేవిధంగా 2005లో వచ్చింది, ఇలాగా చాలా సార్లు వచ్చింది. చాలా మంది మనుషులు చనిపోయారు ఈ విధంగా మునిగిపోయినటువంటి పరిస్థితులు. ఈ విధంగా ఒక్కసారి 5 రోజుల పాటు వరదలోనే ప్రజలు 3 లక్షల మంది వరదలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆ వరదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనాలు అందించలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఉన్నా కూడా అక్కడే, ముఖ్యమంత్రి తిరుగుతున్నా కూడా మంచినీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి. ముసలోళ్ళని, చిన్నపిల్లలను కూడా కనీసం అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి పరిస్థితి. ఇవన్నిటి ఫలితం అనేటువంటిది ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు చేయలేదని ఎవ్వరు అంటలేదు. యామిని గారు విజయవాడలోనే ఉన్నారు, నేను కూడా విజయవాడలోనే ఉన్నాను, అందరం విజయవాడలోనే ఉన్నాం. నేను అడుగుతాను, అందరూ చేశారు. ఒక రాష్ట్ర రాజధాని నగరం అనేటువంటి ప్రాంతం విజయవాడ వంటి ప్రాంతంలో ఒక 25,000 కుటుంబాలకు సంబంధించినటువంటి 3 లక్షల మంది ప్రజల్ని పునరావాస కేంద్రాలకు బోట్ల ద్వారా తరలించలేనటువంటి ప్రభుత్వంగా ఉంటుందా? కనకరావు గారు, ఏంటి పూర్తిగా ఈ ఎపిసోడ్ పూర్తిగా ఇప్పటికే మనం చూస్తున్నాం, వివిధ కేసుల్లోనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్న కొంచెం మంది వాళ్ళను. ఏంటి అంటే ఆ శాఖలోని కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త కేసు అయితే ఒకటి వచ్చి పడింది, ఇది కృష్ణానది బ్యారేజ్ డ్యామేజ్ చేసేందుకు బోట్లని. దీంట్లో చూస్తూ ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేసే అవకాశం ఉంది. ఇద్దరిని అదుపులోకి, దాని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, వైసీపీకి చెందిన పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టున్నారు అనేది కూడా తెలుస్తుంది. హోంమంత్రి స్వయంగా హోంమంత్రిని అనే కామెంట్ మనం చూసాం. ఇది అటు ఇటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చే అవకాశం ఉంటుందా? సార్, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన మాటలో అక్షర సత్యం ఉంది. ఇది వాస్తవానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏవైతే ఉన్నారో వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు చెప్పింది అసలు లోతులకి వెళ్ళి చెప్పారు, వాస్తవం కూడా అది. కానీ
యాదృచ్ఛికంగా ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చి అది కాసేపు టీడీపీ వచ్చేప్పుడు పక్కన పెడదు, వేరే విషయం. గేట్లు అయితే దెబ్బతిన్నాయి, ఏదైతే పడవలు వచ్చిన మాట వాస్తవం. అసలు ఇది ఎట్ట జరిగింది అనేటటువంటిది పోలీసులు ఆ ఎంక్వైరీ అనేటువంటిది తేల్చకుండానే ముందే ఒక హోమ్ మినిస్టర్ స్థాయి మనిషి, సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి మనిషి ముందుకు వచ్చేసి నందిగామ సురేష్, వైసీపీ వాళ్ళ పాత్ర, అదేవిధంగా తలసాని రఘురామ్ గారి పాత్ర ఉందని చెప్పేసి అంటే ముందే ఒకటి ప్రజల్లోకి ఒక మైండ్ ని వాళ్ళ ప్రజల మైండ్ లోకి వీళ్ళే చేసేటువంటి దాన్ని ఒక వాళ్ళ మైండ్ లో నెట్టేసి ఇది వైసీపీ వాళ్ళ పాత్ర అని చెప్పేసి చంద్రబాబుకి మొదటి నుంచి ఒకటి ఉందండి. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే నిజమైంది అన్నట్టుగా ప్రజలు నమ్మించినటువంటిది అతని యొక్క 40 సంవత్సరాల సర్వీస్ నేర్చుకున్నటువంటి గొప్ప ఇది. కేవలం ఏంటంటే వాళ్ళు బుడమేరు ముంపుకి ఊరినటువంటి ప్రాంతంలో ప్రజల్ని ఆదుకోవటం విఫలమయ్యే క్రమంలో ఇప్పుడు బోటు ఆయన ఒక పార్టీ పరంగా కాకుండా వాస్తవాన్ని చెప్పుకొచ్చారు. నేను దాన్ని ఏకీపిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు 10 రోజులు ఉన్నారు, అది ఎందుకు ఉండదు వేరే విషయం. ఆయన హ్యాపీ బస్సులో ఉన్నాడు, అక్కడ నుండి కూర్చొని చేస్తున్నాడు, రోడ్డు మీద బుల్డోజర్ మీద తిరుగుతా ఉన్నాడు, బాగానే చేశారు, కాదంటలేదు. కానీ చర్చించేమో వాళ్ళకి సరిగ్గా చేసేవాళ్ళైతే అక్కడ రైట్ ఇదే కదా. వీళ్ళంటే ఇందాక యామిని మేడం గారు అన్నారు, అంతమంది జనాన్ని లేదంటే విద్యాసాగర్ అంతమంది జనాన్ని చేకూరుస్తామని చెప్పేసి అని. 1964లో ఫ్లడ్స్ వస్తే ఆ రోజు అజిత్ సింగ్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గారు అప్పుడు మొత్తాన్ని ఒడ్డు చేర్చి వాళ్ళకి పునరావాసం కల్పించినటువంటి దానికి సంకేతంగా అజిత్ సింగ్ నగర్ అనే పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు తోటి. అంటే ఇంత సాంకేతికలు 28వ తారీఖు నాడే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారండి. దేశం మొత్తం వరదలు వస్తున్నాయి, ఈ విధంగా ఉంది అనేటువంటిది ఎత్తలు జారీ చేశారు. సాంకేతికలకు పెద్దపేట వేసారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 8వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళంతా కూడా రెట్టబుక్ మీద అదే విధంగా కాదండి ఒకటి ఇప్పుడు ఈ బుడమేర చుట్టూ అంతా కూడా కబ్జాలు చేసింది మీరేనా సార్? చెప్పండి, చెప్పేదండి. 8వ తారీఖు వచ్చినప్పుడు నీకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకొని నీకుంద ఒక వ్యవస్థ ఉంది. విలేజ్ సెక్రటరీ కానించి లేదంటే వాసు సచివాలయం సెక్రటరీ కానించి అదేవిధంగా ఆర్ఐ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్టీఓ ఉంటాడు, ఒక వ్యవస్థ ఉండదండి. అంత పెద్ద వ్యవస్థ చేతుల్లో పెట్టుకుని అందుకు విజయవాడ మార్పుల ప్రాంతం కాదు, ఎన్నో కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి, ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎంతో మందిని పునరావృతించేటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. ఇన్ని పెట్టుకొని కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్లక్ష్యం వల్లే విజయవాడ ముప్పు గురైంది, ప్రజలు దెబ్బతిన్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం బోర్డు రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ బోర్డు రాజకీయం అనేటువంటిది ఒకటండి కనకరావు గారు ఒక పాయింట్ అన్నారు, రాజకీయం ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలిపెట్టాను అనే విధంగా కామెంట్ చేశారు. ఎవరిని ఉద్దేశించి చేశారు? నేరం ఎవరైనా నేరమే, దాన్ని ఎవరైనా సరే నేరస్తుల్ని చట్ట ప్రకారం చర్యకోర్టులో ఎవరు కూడా ఉపేక్షించరు. అది ఖచ్చితంగా మేము సమర్థిస్తా ఉన్నాం. అదే క్రమంలో ఇప్పుడు మీరు సంబంధించినటువంటి ఆక్యుపై చేసినటువంటి ఎవరున్నారో మొత్తం ప్రక్షాళన చేయడం తప్పలేదు. ముందు ఆ ప్రక్షాళన మొదలు పెట్టుకుంటే ఒక ఆదర్శవంతం అనుకుంటే చంద్రబాబు గారు ముందు ఆ కరకట్టు ఖాళీ చేసి నా ఖాళీ మొదలు పెడతాం. ఒక ఆదర్శవంటి వ్యవస్థ తీసుకోవాలి, ఖచ్చితంగా మేము సమర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వాగులు కానీ చెరువులు కానీ ఆక్యుపై చేయడం వల్ల కొన్ని కుటుంబాలకు కొంత వ్యవస్థకి ఒక సమాజానికి నష్టం చేకూరుతా ఉంది, ప్రకృతి కూడా నష్టపోతా ఉంది. రైట్ ఒకటి కృష్ణాంజలి చివరిగా ఇప్పుడు ఏదైతే బుడమేరు ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాం అన్నారు, అంటే ఏం చేసే అవకాశం కనబడుతుంది? ఏమేం చేసే అవకాశం కనబడుతుంది ఒకవేళ ఈ ప్రభుత్వం ఫైనల్ గా? ప్లీజ్. బుడమేరు ఆక్రమణలు ఉన్నాయి, అదే విధంగా కొల్లేరు ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలు ఖచ్చితంగా మేము తొలగిస్తామని మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. మంచి ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఏ విధంగా అయితే చెరువులు ఆక్రమణ చేశారు, ఆ విధంగా బుడమేరు ఆక్రమణలకు చెందినటువంటి విషయంలో మరి ఆక్రమణను తొలగించడానికి ప్రజల ప్రాణాల కన్నా మాకు ఏది ఎక్కువ కాదు, ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పారు. ఈ ఆక్రమణలు రావడానికి కారణం ఎవరు, ఏంటి, ఏ పార్టీ, అందరూ ఉంటారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే బుడమేరు అనేటువంటిది మీకు మైలవరం ప్రాంతంలో అడవుల్లో పడినటువంటి వర్షాలు, దాని ద్వారాగా తిరువూరు నియోజకవర్గం, మైలవరం వీటి నుంచి విజయవాడ మీదకి వస్తుంది. వాస్తవంగా అనేక సార్లు విజయవాడ మునిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2005లో ఒకసారి బుడమేరుకి తీవ్రమైనటువంటి వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో రైట్ కెనాల్ తవ్వించడము, అది వచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం దగ్గర కలిసేదానికి ఉంటుంది. అందుకని దానికి అప్పటికైతే పోలవరం కాలేదు, పట్టిసీమ కూడా అప్పుడు ఈ వాటర్ కూడా వచ్చేటువంటిది లేదు. అందుకని ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి రైట్ కెనాల్ రెడీ అయింది కాబట్టి
ఎక్కడైతే వెలగలేరు దగ్గర వెలగలేరు అనేటువంటి ఊరు దగ్గర 11 రెగ్యులేటర్లు ఏర్పాటు చేసి అక్కడ బుడమేరును నిలుపుదల చేసి బుడమేరుకు సంబంధించినటువంటి వాటర్ మొత్తాన్ని కృష్ణా నదిలో కలుపుతారు. అందుకని ఇది 2006 నుంచి ఆ విధంగా కృష్ణా నదిలో కలుస్తుంది వరద అంతా. కాబట్టి ఏమైంది అని అంటే ఎప్పటికీ విజయవాడకు వరద రాలేదు 2006 తర్వాత. అంటే 18 సంవత్సరాల పాటు ఈ విధంగా ఈ వరద రాలేదు. కాబట్టి ఆ బుడమేరు పక్కన మొత్తము బఫర్ జోన్ లో మొత్తము అక్రమ కట్టడాలు లేకపోతే ఆక్రమణలు ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ దగ్గర నుంచి ఇవన్నీ మొదలు పెడితే కొల్లేరులో కలవటానికి కూడా అవకాశం లేకుండా కొన్ని ఆక్రమణలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. 18 ఏళ్ల నుంచి అందరూ ఉన్నారు ఈ ఆక్రమణలో. కానీ ఎక్కువ అంటే అయితే ఇది ఏదో వైసీపీ అధికారంలోకి వచ్చినాక జరిగిన అక్రమాలు కాదైతే గతం నుంచే ఉన్నాయి. 2000 ఎప్పటి నుంచే ఉన్నాయండి. అందుకని 2006 నుంచి ఈ విధంగా కృష్ణా నదిలో బుడమేరు వరద నీరు కలుస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశారు. కాబట్టి అందుకని మొత్తం ఆక్రమణ జరిగాయి. ఇప్పుడు మరి ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తాను అంటే ఆహ్వానించేటువంటి పరిణామమే. వాళ్ళకైనా మంచి ప్రయత్నం కూడా. హైదరాబాద్ లో ఆక్రమణ తొలగిస్తుంటే ప్రజలందరూ హర్షిస్తున్నారు కదా. ఎవరో ఆక్రమణలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి ఆక్రమణలను తొలగించేటువంటి విషయంలో ప్రభుత్వం కింద చర్యలు తీసుకొని విజయవాడను కాపాడగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మంచి పరిణామం. దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో. చంద్రబాబు నాయుడు గారు రైట్ అండి. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారికి అండ్ విధంగా కనకరావు గారికి అదేవిధంగా విద్యాసాగర్ గారికి అండ్ యామిని గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి 10 రోజుల పాటు ఏ రకంగా అయితే శ్రమించారో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఈరోజు ఒక ఊపిరి పోల్చుకుంటున్నారు విజయవాడ ప్రజలు. ఇక ఆపరేషన్ బుడమేరు మొదలు పెట్టబోతున్నాము. అక్రమాలన్నీ కూడా తొలగించబోతున్నాము. అక్రమంగా ఎవరైతే కబ్జాలు చేశారో అందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే కృష్ణా బ్యారేజ్కి ఏదైతే బోట్లు ఏదైతే కొట్టుకొచ్చాయో దీనికి సంబంధించి ముఖ్యంగా దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పేసి కూడా హోంమంత్రితో పాటు లోకేష్ కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఏమేమి కేసులు పెట్టబోతున్నారు, ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో, ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 60 ఆరోపణ.